మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వికలాంగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. వికలాంగుల ఐక్యవేదిక భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బాచుపల్లి పాండు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. వికలాంగులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంజు, కోశాధికారి కుమార్, రామాయంపేట మండల అధ్యక్షుడు రెడ్డి నాయక్, చేగుంట మండల అధ్యక్షులు వాసురాం, మెదక్ మండల అధ్యక్షులు రమేష్, యాదగిరి మండల అధ్యక్షులు యాదగిరి, గంగా, లక్ష్మి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం గత ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి అప్పుడు ఒక వికలాంగులకి 4,000 పింఛన్ ఉంటే 6,000 వరకు ఇస్తా అని మనం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వం 2,000 ఇస్తా అని చెప్పేసి 2,000 ఇచ్చి మళ్ళీ మొదటగానే 3,000 ఇస్తా అని చెప్పిండు. రెండోసారి ప్రభుత్వంకు 3,000 ఇచ్చిండు. మళ్ళీ మధ్యలో కూడా అడగకుండానే 4,000 పింఛన్ చేసిండు. మరి ఈ ప్రభుత్వం మరి మాకు ఎన్నికల ముందు చెప్పింది 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మరి ఇప్పుడు 11 నెలలు గడుస్తుంది ఈ ప్రభుత్వం గద్దెనెక్కి. మరి ఇప్పటికీ వికలాంగులకు 6,000 పింఛన్ ఇవ్వలేదు. మరి మళ్ళీ వికలాంగులకు మొదటగా మాకు ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటైనా లేదు, ఎక్కడ సొంత స్థలంలో కట్టుకొని 5 లక్షలు ఇచ్చినా ముందు మొదటగా వికలాంగులను చేర్చాలి. మరి వికలాంగులకు అనేది సొంతగా సంక్షేమ నిధి ఏర్పాటు కావాలి. గతంలో ఈ ప్రభుత్వం సంక్షేమ నిధి ఉంటుండే, వికలాంగులకు అనేది ఒక దీనికే సపరేట్ సంక్షేమ నిధి ఉంటుండే, దీన్ని తీసుకపోయి శిశు సంక్షేమంలో కలిపి అలా కాకుండా మాకు ఇంతకుముందు ఎలాగుండదు మరి ఇప్పుడు కూడా అదే మా సొంత నిధి ఏర్పాటు చేయాలి. ప్రతి వికలాంగులకు నడవరాకుండా ఉన్నారు చాలామంది మా సోదరులు. ఇవాళ అయితే మా మెదక్ జిల్లా నుంచి మరి పాండు కానీ మరి భూమయ్య కానీ వాళ్ళకి సహోదరులందరూ మా వికలాంగుల సోదరులు జిల్లా వ్యాప్తంగా ప్రతి వికలాంగుల వాళ్ళ బాధలు వాళ్ళని తెలుసుకొని మరి ఈరోజు 3 రోజులు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మరి నిన్న మొదటి రోజు ఈరోజు 2వ రోజు కూడా కూర్చోవడం జరిగింది. వాళ్ళకు కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. మా వికలాంగుల సోదరులందరూ కూడా ఇంత రిస్క్ తీసుకొని నడవరాకుండా అన్ని ఊర్లు తిరిగి మరి చేస్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రభుత్వం 6,000 పింఛన్ పెంచుతూ ఇండ్లు సౌకర్యం కల్పించాలి. బస్సులో కూడా ఈ హాఫ్ టికెట్ అనకుండా మొత్తం ఫ్రీ ఇవ్వాలి మాకు బస్ పాసు. మరి అక్కడ సిటీలో అయితే ఫ్రీ ఇస్తున్నారు, మరి ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ పాస్ కూడా ఫ్రీ ఉండాలి. ప్రతి వికలాంగుడికి కూడా మరి వాళ్ళకు సరిపోను 10 లక్షల దళిత బంధు ఇస్తున్నారు. మా దళిత బంధు మాదిరిగా వికలాంగుల బంధు ఇవ్వాలి. 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక షాపా లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం. ప్రతి వికలాంగుల సోదరు కూడా దళిత బంధు వికలాంగుల బంధు ఇవ్వాలి. అలాగే మరి వికలాంగులకు చిన్న చూపు చూడకుండా మరి ప్రభుత్వం ఈరోజు పెద్దపీట వేయాలని మేము ఈ వికలాంగులందరం ఈరోజు రేపు 3వ రోజు కాబట్టి 3వ రోజు నాడు మేము కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ప్రతి విలేజ్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున వికలాంగులు తరలి రావాలని కోరుచు. జై వికలాంగులు, జై వికలాంగ, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ మహది గారి నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.